శ్రీమన్నారాయణుని అంశతో ధర్మదేవతకు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన మూర్తికి జన్మించిన అవతారమే నరనారాయణులు. వీరు లోక కళ్యాణం కోసం, తపస్సు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసం ద్వాపరయుగంలో కృష్ణార్జునులుగా జన్మించారు. నరనారాయణుల పురాణ గాథను వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. మా కంటెంట్ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి బూస్ట్ని ఇస్తుంది. జననం మరియు నివాసం. పురాణాల ప్రకారం కృతయుగంలో ధర్మాన్ని రక్షించటానికి విష్ణువు 2 ఋషులుగా అవతరించారు. వారే నరుడు మరియు నారాయణుడు. వీరు బదరికావనంలో ప్రస్తుత బద్రీనాథ్ నివసిస్తూ కఠోరమైన తపస్సు ఆచరించేవారు. నారాయణుడు పరమాత్మకు సంకేతమైతే నరుడు జీవాత్మకు సంకేతం. 2. సహస్రకవచుని వధ. దంభోద్భవుడు. నరనారాయణుల అవతారంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం సహస్రకవచుడు అనే రాక్షసుణ్ణి సంహరించడం. ఈ రాక్షసుడికి 1000 కవచాలు ఉండేవి. ఒక్కో కవచాన్ని ఛేదించాలంటే 1000 ఏళ్ల తపస్సు చేయాలి. ఆపై యుద్ధం చేయాలి. ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు తపస్సు చేయాలి. నరనారాయణులు తపస్సు చేస్తూ మరొకరు యుద్ధం చేస్తూ 999 కవచాలను ఛేదించారు. చివరి కవచంతో మిగిలిన ఆ రాక్షసుడే తర్వాతి జన్మలో కర్ణుడుగా పుట్టాడు. 3. ఊర్వశీ జననం. నరనారాయణుల తపస్సును భంగం చేయటానికి ఇంద్రుడు అనేకమంది అప్సరసలను పంపాడు. అప్పుడు నారాయణుడు నవ్వుతూ తన తొడను ఊరువు చరిచి ఒక అత్యంత సౌందర్యవతిని సృష్టించాడు. ఆమె సౌందర్యం ముందు స్వర్గలోక అప్సరసలు వెలవెలబోయారు. తన తొడ నుండి పుట్టింది కాబట్టి ఆమెకు ఊర్వశి అని పేరు పెట్టారు. ఇంద్రుని గర్వాన్ని అణచివేస్తూ ఆమెను కానుకగా ఇంద్రుడికి అప్పగించారు. 4. ప్రహ్లాదునితో యుద్ధం. ఒకానొక సందర్భంలో ప్రహ్లాదుడు తన సైన్యంతో బదరికావనానికి వెళతాడు. అక్కడ నరనారాయణులు ఆయుధాలు ధరించి ఉండటం చూసి వారు మునులు కాదు, వేషధారులని భావించి యుద్ధానికి దిగుతాడు. 1000 ఏళ్ల యుద్ధం తరువాత వారు సాక్షాత్తు విష్ణు స్వరూపులని గ్రహించి ప్రహ్లాదుడు వారికి శరణాగతి వేడుకుంటాడు. నరనారాయణుల విశిష్టత. కృష్ణార్జునులు. ద్వాపర యుగంలో నారాయణుడు శ్రీకృష్ణుడుగా, నరుడు అర్జునుడుగా జన్మించి ధర్మ సంస్థాపన చేశారు. అందుకే వీరిద్దరి మధ్య ఉన్న బంధం అంత దృఢంగా ఉంటుంది. బద్రీనాథ్ క్షేత్రం. ఇప్పటికీ బద్రీనాథ్ ఆలయంలో నరనారాయణుల విగ్రహాలు ఉంటాయి. అక్కడ ఉన్న 2 పర్వతాలను నరపర్వతం, నారాయణ పర్వతం అని పిలుస్తారు. భాగవతం. శ్రీమద్భాగవతంలో విష్ణువు యొక్క 24 అవతారాలలో నరనారాయణ అవతారం 4వదిగా పేర్కొనబడింది. ముఖ్య ఉద్దేశ్యం. భక్తి మరియు జ్ఞానమార్గాల ద్వారా పరమాత్మను ఎలా చేరుకోవాలో నరనారాయణుల జీవితం మనకు బోధిస్తుంది. మీరు బద్రీనాథ్ క్షేత్ర ప్రాముఖ్యత గురించి లేదా కర్ణునితో వారికున్న సంబంధం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం.